జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహించారు. కడియం శ్రీహరికి క్షమాపణ చెప్పే వరకు రాజయ్యను నియోజకవర్గంలో తిరగనివ్వబోమని హెచ్చరించారు. ఇవాళ రఘునాథపల్లి మండలంలో తాటికొండ రాజయ్య పర్యటించాల్సి ఉండగా అడ్డుకుంటామని కాంగ్రెస్ శ్రేణులు ప్రకటించాయి. రాజయ్య దిష్టిబొమ్మలను దహనం చేశాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో తాటికొండ రాజయ్యను హన్మకొండలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఇంటి దగ్గర టీఆర్ఎస్ శ్రేణుల హడావిడి తర్వాత పోలీసులు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, నన్నపనేని నరేందర్ ఇతర నేతలు మద్దతు తెలిపేందుకు రావడంతో పరిస్థితులను గమనించిన పోలీసులు రాజయ్య హౌస్ అరెస్టు విరమించుకున్నారు. దీంతో కాసేపట్లో రాజయ్య పాదయాత్రకు బయలుదేరుతున్నారు. మూడో విడత పాదయాత్ర యథావిధిగా కొనసాగేలా ఏర్పాట్లు చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను హౌస్ అరెస్ట్ చేశారు సుబేదారి పోలీసులు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో రైతులకు సాగునీరు అందించాలని చేపడుతున్న పాదయాత్రకు అనుమతి లేదంటూ హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. కుర్చపల్లి నుంచి ప్రారంభం కానున్న పాదయాత్రకు అనుమతి లేదంటూ రాజయ్య ఇంటిలోనే ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. తాటికొండ రాజయ్య హౌస్ అరెస్ట్ ను నిరసిస్తూ ఇక్కడికి మద్దతు తెలపడానికి నన్నపనేని నరేందర్ తో పాటు వినయ్ భాస్కర్ ఇక్కడ రావడం తర్వాత బీఆర్ఎస్ శ్రేణులందరూ ఇక్కడ నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో పోలీసులు వెనక్కి తగ్గారు. రాజయ్యని పాదయాత్ర చేయడం కోసం అనుమతించిన నేపథ్యంలో ప్రస్తుతం రాజయ్య తన ఇంటి నుంచి పాదయాత్ర కోసం బయలుదేరుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అలాగే ఆయనకు మద్దతుగా వినయ్ భాస్కర్ తో పాటు నన్నపనేని నరేందర్ కూడా ఈ రోజు పాదయాత్రలో పాల్గొనడానికి బయలుదేరుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. అక్కడ కొద్దిసేపటి క్రితం వరకు కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ అందరినీ పక్కకు పంపించేసి ఆ తర్వాత యథావిధిగా వీళ్ళ పాదయాత్ర కొనసాగేలాగా అనుమతించిన నేపథ్యంలో ఈ సంఘటన ఎలా చూస్తారనేది ఒకసారి రాజయ్యతో మాట్లాడదాం. సార్, ఎట్లా పాదయాత్ర కొనసాగుతుందా? ఇప్పటి వరకు లేదు, మేము మెసేజ్ చేస్తుందని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు మీరు మెసేజ్ పోయింది, తప్పకుండా మేము పోయి జాయిన్ అవుతాం. అక్కడ పల్లె రాజేశ్వర రెడ్డి గారు కూడా వస్తున్నారు, అట్లాగే వినయ్ భాస్కర్ గారు, తర్వాత నరేందర్ గారు కూడా సంఘీభావంగా వారు కూడా వస్తారు. తప్పకుండా ఎంత రాత్రి అయినా కూడా ఈ రోజు షెడ్యూల్ ప్రకారము మేము పాదయాత్ర చేసి తిరుగుతాం. రైతులకు సాగునీరు అందించే వరకు ఎట్టి పరిస్థితులలో ఇంకా అడ్డంకులు ఎత్తే అమర నిరాదీక్షకైనా కూర్చుంటాం తప్ప వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే మా ప్రభుత్వంలో మంజూరైన పనులు చేయమని అంటున్నాం, కొనసాగించాలి ఆ పనులను కూడా చెప్పి దాని విషయంలో రైతులకు సాగునీరు అందించి అన్ని చెర్లు నింపాలనే ఉద్దేశంతో కార్యక్రమం చేస్తున్నాం. తప్పకుండా ఈ పాదయాత్రను కొనసాగిస్తాం. సో ముఖ్యంగా గణపురం నియోజకవర్గంలో సాగునీరు అందించాలి, రైతులకు వెంటనే యూరియా అందించాలి. వీటన్నిటికంటే కడియం శ్రీహరి బేషరతుగా ఇంకా సమయం ఇయ్యం, ప్రత్యక్ష పోరాటానికి సిద్ధపడ్డాం. అవసరమైతే ఎక్కడికైనా వెళ్తాం. కడియం శ్రీహరి అంత చూసే వరకు ఊర్చుకునే ప్రసక్తి లేదు. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తాం. ఇది మనం చూస్తున్నాం, వీళ్ళందరూ కూడా పాదయాత్రకు బయలుదేరుతున్నారు. పాదయాత్ర యథావిధిగా కొనసాగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం వరకు కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అలాగే స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంతో పాటుగా రాజా ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితులను గమనించినటువంటి పోలీసులు ప్రభుత్వం ఆ తర్వాత వెనక్కి తగ్గి ఆయన పాదయాత్రను కొనసాగేలాగా చర్యలు చేపట్టడం జరిగింది. కాంగ్రెస్ శ్రేణులందరినీ కూడా ఎక్కడి వాళ్ళని అక్కడ పంపించడం వల్ల ఆయన పాదయాత్ర ఈ రోజు యథావిధిగా కొనసాగబోతుంది. పాదయాత్రను పల్లె రాజేశ్వర రెడ్డి ప్రారంభించబోతున్నారు. ఆయనకు మద్దతుగా ఈ పాదయాత్రలో ఈ రోజు నన్నపనేని నరేందర్ తో పాటు వినయ్ భాస్కర్ కూడా పాల్గొంటున్నారు. మొత్తంగా రాజయ్య పాదయాత్ర కాస్త కొంత ఉద్రిక్త దారితీసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఆ తర్వాత పోలీసులు వెనక్కి తగ్గడం వల్ల యథావిధిగా పాదయాత్ర కొనసాగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఎవరైనా వాజిత్ తరుణ్ కుమార్, ఎన్టీ వరంగల్.